వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఎస్సీ వర్గీకరణ సబబేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కేటగిరీ చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎలాంటి ప్రయోజనం కలగనుంది, రాబోయే రోజుల్లో ఉద్యోగ నియామకాల్లో ప్రభావం ఎంత, ఏబిసిడి రైట్ ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న గోవింద్ నరేష్ గారు. అలాగే చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు, హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, ముందుగా గోవింద్ నరేష్ గారు మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది చాలా ఏళ్ళ పోరాటం సమయంలో కానీ ఆ తర్వాత సంచలనాత్మకమైన తీర్పులు రావటం, తర్వాత 2005లో వచ్చిన తీర్పు, తర్వాత జరిగిన ఉద్యమాలు, వీటన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాను. ఆ టైంలో నేను రిపోర్టింగ్లో ఉన్నాను. మందకృష్ణ మాదిగా ఆయన చేసిన పోరాటం ఇవన్నీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఎందుకంటే పంజాబ్ గవర్నమెంట్ ఆ మధ్యలో వెళ్ళటం 2021లో, అప్పుడు 5 సభ్యుల జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో తీర్పు ఇవ్వటం, ఆ తీర్పులోనే దీన్ని, ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని పరిధి అలాగే దీని యొక్క విస్తృతమైన అంశాల దృష్ట్యా 7 సభ్యుల ధర్మాసనానికి దాన్ని పంపించడం. ఈరోజు 7 సభ్యుల ధర్మాసనం 6:1 నేపథ్యంలో ఇచ్చిన తీర్పు ఎలా చూస్తున్నారు? దీనివల్ల కొత్తగా కలగబోతున్న ప్రయోజనాలు ఏంటి? నిజంగా ఈరోజు మాదిగ జాతికి ఒక పండుగ రోజు సార్. ఇది ఒక చారిత్రాత్మక రోజుగా మేము భావిస్తున్నాం. దాదాపు మాదిగలకు 7 దశాబ్దాలుగా ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ వల్ల తీవ్ర అన్యాయం జరిగింది. సో దాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడానికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దాదాపు 3 దశాబ్దాలు 30 ఏళ్ళలో కలిపేరుగని పోరాటం జరుగుతుంది. ఈ పోరాటానికి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పరిష్కారం చూపెట్టిందని మేము భావిస్తున్నాం. ఓకే, అయితే ఈ పోరాటం అనేక దశలు దాటి ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా రావడం వెనుక సమాజంలోని అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతు ఉంది. అందువల్ల ఈ తీర్పు పట్ల మాదిగ సమాజం సంతోషంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటుంది. ఈ తీర్పు వచ్చినందుకు, ఈ ధర్మమైన పోరాటంలో మాదిగ జాతి గెలిచినందుకు సమాజంలోనున్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మా పోరాటం ఎవరికి వ్యతిరేకమైన పోరాటం కాదు. గతంలో ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ విధానం కొనసాగడం వల్ల మాదిలకు జనాభా దమాషా ప్రకారం రావాల్సిన అవకాశాలు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో రాలేదు. మా జనాభా ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలలో అత్యధిక జనాభా మాదిగలది ఉంది. 2వ రేషియోలో మాల సామాజిక వర్గం సంబంధించి ఉంది. మనం గడిచినటువంటి ఈ 70 సంవత్సరాల ఈ రిజర్వేషన్ల అమలు విధానాన్ని పరిశీలించి చూస్తే ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల విద్యా అవకాశాలు వచ్చినా, ఉద్యోగ అవకాశాలు వచ్చినా, సంక్షేమ అవకాశాలు వచ్చినా, రాజకీయ అవకాశాలు వచ్చినా, ఏ అవకాశాలైనా మాల సామాజిక వర్గానికి వాళ్ళ జనాభా నిష్పత్తి కంటే మించి రిజర్వేషన్ వాళ్ళు పొందడం జరిగింది. మాకు మా జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్ అందలేదు కాబట్టి మేము తీవ్రంగా వెనుకబడిపోయాం. కాబట్టి దానికి పరిష్కారంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని దాని మీదే మాదిగలు ఇన్నేళ్ళు పోరాటం చేసుకుంటూ వచ్చారు. ఆ పోరాటం అనేక దశలు, అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, అనేక గుండాలు, సుడిగుండాలు దాటుతూ ఇవాళ పరిష్కారానికి వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక సంచలనాత్మక సామాజిక న్యాయ స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడుతూ ఒక సంచలనాత్మక తీర్పిచ్చి మాదిగ ప్రజల యొక్క చిరకాల ఆకాంక్ష నెరవేర్చినటువంటి జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి యావత్ మాదిగ జాతి తరపున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. రైట్, జస్టిస్ చంద్రకుమార్ గారు, నిజంగా ఇది ఒక రకంగా హిస్టారికల్ వెర్డిక్టే. బట్ దీని ఇంపాక్ట్స్ ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ కేటగిరీ చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఇప్పుడు ఈ కేటగరైజేషన్ కానీ, ఈ వెసులుబాటు కానీ రాష్ట్రాలు ఎంత సీరియస్గా వ్యవహరించాలి ఈ విషయంలో? మొట్టమొదట అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాల వాళ్ళ కూడా పేదలు, అత్యంత పేదలు ఉన్నారు. ఇది అంటే ఒక చారిత్రకమైనటువంటి ఒక వాస్తవం. అందరూ ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందనంటే, మనం ఎస్సీలకు రిజర్వేషన్స్ ఇచ్చినా, లేక బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినా, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చినా కూడా రిజర్వేషన్ యొక్క ఫలితాలు అనేటటువంటిది అందులో ఎవరైతే అడ్వాన్స్గా ఉన్నారో, అందులో ఎవరికైతే కొద్దిగా ఆస్తిపాస్తులు ఉన్నాయో, లేదా రాజకీయ పదవుల్లో ఉన్నారో, అలాంటి వాళ్ళే ఎక్కువ మంది దానివల్ల లాభం పొందడం అనేది జరిగింది. అదే కులంలో ఉన్నటువంటి వాళ్ళు
అత్యంత పేదవాళ్ళు లేదా వెనుకబడినటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్గా కానీ సోషల్గా కానీ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క రిజర్వేషన్ యొక్క ఫలితాలను కూడా అందుకోలేకపోతున్నారు చాలా సందర్భాల్లో. అలాంటిదే వీళ్ళు చేసినటువంటి ఇప్పుడు మన ఈ మాదిగ వాళ్ళకు సంబంధించినటువంటిది లేదా మందకృష్ణ మాదిగ వాళ్ళు చేసినటువంటి ఒక పోరాటం యొక్క అంతరార్థం వాస్తవంగా చెప్పాలంటే అవును లక్ష్యం. సో ఇదేంటంటే ఇది ఏ ఒక్కరికో విజయంగా భావించకూడదు. ఇది ఒకరి విజయం కాదు, ఒకరి అపజయం కాదు. ఎందుకంటే న్యాయం అనేది జరగాల. న్యాయం ఎవరికి జరగాల? సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళకు న్యాయం జరగాల. ఎవరికైతే అవకాశాలు నిరాకరించబడ్డాయో ఇంతవరకు, ఎవరికైతే ఉద్యోగాల్లో అవకాశాలు రాలేదో, లేదా ఇప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ కనీసం ఎంటర్ కాని వాళ్ళు జాతులు కూడా చాలా ఉన్నాయి మన దేశంలో. ఇంతవరకు కూడా ఒక మున్సిపల్ కౌన్సిలర్ కాని వాళ్ళు లేదా ఒక రకమైనటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచులు కాని వాళ్ళు కూడా చాలా కులాలు మన భారతదేశం లోపల ఉన్నాయన్నట్లు. అబ్సల్యూట్లీ సార్. ఎందుకనంటే వాళ్ళ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అలాంటప్పుడు దాన్ని మనము డివిజన్ చేయడం అనేటటువంటిది ఒక న్యాయబద్ధమైనటువంటి విషయమే. ఇప్పుడు మనకు ఈ సమస్య ఒక రకంగా ఆదివాసీలలో కూడా మనకు దొరకవచ్చు. అవును సార్, ఆదివాసీ లంబాడీల మధ్య సమస్య ఏ స్థాయిలో ఉందో మన రాష్ట్రంలో కూడా చూసాం. కానీ మీరు అన్నట్టుగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అని ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా మనం ఒక పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి అవకాశం దక్కింది. అవును, అంటే ఒక విషయం ఏంటంటే న్యాయం జరగాల. ఇప్పుడు రిజర్వేషన్ ఫలితాలు అందాలా? ఎవరికి అందాలి రిజర్వేషన్ ఫలితాలు అంటే ఇంతవరకైతే ఎవరికి అందలేదో, అందుకోలేకపోతున్నారో, ఇంకా అభివృద్ధి చెందలేకపోతున్నారో, అది ఒకే జాతిలో కూడా కావచ్చు లేదా ఒక ఇప్పుడు ఎస్సీలలో కావచ్చు, ఎస్టీల లోపల కూడా కావచ్చు, లేదా కొన్ని బీసీ కులాలలో కూడా కావచ్చు. ఇంతవరకు కూడా ఏమాత్రం అవకాశాలు అందుకోనేటువంటి వాళ్ళు, అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, ఇంకా ఇప్పటికీ విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళు, లేదా రాజకీయ అవకాశాల్లో వెనుకబడినటువంటి వాళ్లకు ఒక అవకాశాలు కల్పించడానికి ఈ యొక్క తీర్పు ఉపయోగపడుతుంది. ఓకే, చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇది. నేను ఒక రకంగా చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నాను ఈ సందర్భంగా ఈ విషయం లోపల. రైట్. డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, హలో. రైట్, మళ్ళీ మాణిక్యవరప్రసాద్ గారితో మాట్లాడదాం. కాకమాన్ రాజశేఖర్ గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్ సుప్రీంకోర్టు తీర్పు? ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నలుగుతున్న ఇష్యూ అది. ఉషా మెహ్రా కమిటీ, రామచంద్రరాజు కమిషన్ కానీ ఉషా మెహ్రా కమిషన్ కానీ సబబే అని చెప్పారు. బట్ 2005లో వచ్చిన తీర్పు, మళ్ళీ మిడిల్లో పంజాబ్ ప్రభుత్వం తీర్పు, పంజాబ్ ప్రభుత్వం క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనానికి ఇవ్వటం. దీనికి ఇది హిస్టారికల్ వెర్డిక్టే కాదు, ఒక పెద్ద హిస్టరీ కూడా ఉంది ఈ పోరాటానికి, దీని న్యాయ పోరాటానికి. తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ వీటన్నిటికీ సమాహారంగా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈ యొక్క పోరాటం 30 సంవత్సరాల పైబడి పోరాటాలు, మరి అనేక ఉద్యమాలు, అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మందకృష్ణ గారు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని లైవ్లో ఉంచుతూ వచ్చినందుకు, అది సాధించినందుకు వారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కన్నా ఒక మాదిగ జాతి బిడ్డగా నేను ఈ విషయాన్ని నేను మాట్లాడదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకమే కాదు వర్గీకరణ అంశానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజైనా ఈ రోజైనా ప్రకటన కూడా అది కేంద్ర పరిధిలో అంశం, అలాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి అక్కడి నుంచి నిర్ణయం వస్తే దాన్ని అమలుపరచడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా సిద్ధంగా ఉంది. ఏ రోజు కూడా వ్యతిరేకం అనేటువంటి భావన అనేటువంటిది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా లేదు. అది అలా ఉంచితే మరి ఒక జాతి బిడ్డగా నేను మొట్టమొదటిగా 30 సంవత్సరాల క్రితం ఇదే మందకృష్ణ మాదిగా
విత్ ఆల్ డీటెయిల్స్ ఏదైతే ఈ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మొట్టమొదటిసారిగా ఒంగోలులోనే ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం ప్రారంభించేటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా నా దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా. ఆ టైంలో నా దగ్గరికి రావడం జరిగింది. మొట్టమొదట ఎంఆర్పిఎస్ మీటింగ్ అనేటువంటిది ఒంగోలులో పెట్టినప్పుడు పూర్తి సహకారం అందించి దగ్గరుండి నడిపించినటువంటి వ్యక్తి నేనే. ఆ రోజుల్లో ఈ వర్గీకరణ అంశం అనేది ఎవరికీ తెలియదు, ఎవరు ప్రస్తావించలేదు, ఎవరు కూడా ఆలోచన కూడా మాకు లేదు. అన్యాయం జరుగుతున్నప్పటికీ వాటిని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో మందాకృష్ణ మరి దాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తెచ్చిన తర్వాత సహకరించడం జరిగింది. అది ఇక ఆయన ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అది తారాస్థాయికి తీసుకెళ్లి ఈరోజు ఆయన విజయం సాధించినందుకు నేను అభినందిస్తున్నాను. అందులో భాగస్వాములు ఇప్పుడు మరి ఈ ఛానల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యులు మాణిక్యవర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా అనేక సందర్భాల్లో దీని మీద సుప్రీం కోర్టులకు తిరిగారు, అనేక సందర్భాల్లో మాతో పాటు చర్చించారు, అనేక సందర్భాల్లో పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ డిమాండ్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది చాలా సందర్భాల్లో. అయితే ఇది 30 ఏళ్ల నిరీక్షణ. అయితే ఉద్యోగాలు కానీ విద్యలో కానీ సమాన అవకాశాలు కలగటమే కాకుండా ఉద్యోగస్తుల నియామకాల్లో కూడా ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఆర్డీఓ క్యాడర్ అన్ని స్థాయిల్లో కూడా ఉన్నటువంటి అధికారులకు కూడా అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే ఎవరికి అవకాశం ఉన్న మేరకు వాళ్ళు మరి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు తప్పితే ఈ జాతికి ఇంకా అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటిది ఒక ట్రెండ్ లో ఉంటే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఏదైతే 16,000 ఉద్యోగాలు మరి డిఎస్సీలో ప్రకటించారో అందులో కూడా ఇమ్మీడియట్ గా దీన్ని మరి చేర్చాలని వర్గీకరణ ఏదైతే పాస్ అయిందో దానికి అనుగుణంగా మరి సమాన వాటా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకోటి కూడా మనకి కాకమాన్ గారు మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. దీనికి కొనసాగింపుగా ఇదే అంశంకి సంబంధించి కొద్దిసేపటి కిందట తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు ఈ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు క్లియర్ కట్ రూలింగ్ ఇచ్చింది కాబట్టి ఈ కేటగరైజేషన్స్ పరంగా ఇంకా ఏమైనా ఏం అప్లై చేయాలన్న దానిపైన అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని నేను అదే కోరుతున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది కూడా కాకుండా నేను ఎస్సీల అన్ని వర్గాలు కూడా నేను ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే అట్టడుగు వర్గాలు పూర్తిగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా దెబ్బతిన్నటువంటి ఈ వర్గాలని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని. ఎందుకంటే అంబేద్కర్ గారు మీ ఉద్దేశంలో ఆశించారు, అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇది ఏ వర్గానికి వ్యతిరేకం కానే కాదు. ఇది అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఫలాలు అట్టడుగు వర్గాలకి అందరికీ సమానంగా అందాలి అనేటువంటిది బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా ఈ రోజు సుప్రీం కోర్టులో తీర్పు అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని నేను అభిప్రాయపడతాను. ఆటోమేటిక్ ఇప్పుడు చేయాల్సిందే. ఇప్పుడు ఇంకా రెండో అభిప్రాయం ఏమీ లేదు, ఇప్పుడు ఆటోమేటిక్ గా చేయాల్సిందే. అయితే ఇప్పుడు మీరు అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఆర్టికల్ 341(2) పరంగా రాష్ట్రపతిని సంప్రదించి ఏ కులాలు ఎస్సీ లిస్టులో ఉండాలన్న దానిపైన నిర్ణయం తీసుకోవచ్చు అన్నది ఒక ఇష్యూ ఉంది మా అంశం. అలాగే అందులోనే చాలా క్లియర్ కట్గా చెప్పారు, ఒకవేళ ఎస్సీకి సంబంధించి కేటగరైజేషన్ విషయంలో ఏమైనా తప్పిదాలు గట్ట జరిగితే తప్పిదాలు జరిగితే దాన్ని మళ్ళీ అప్పీల్ చేయొచ్చు. అందుకు రాష్ట్రాలు చాలా క్లియర్ కట్గా చేయాలన్నది ఆల్రెడీ రాజ్యాంగపరం కూడా ఉంది. సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మాణిక్యవర ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. మాణిక్యవర ప్రసాద్ గారు సార్, మనం చూస్తున్నాం చారిత్రాత్మకమైన తీర్పు. చంద్రకుమార్ గారికి నమస్కారం. అలాగే మీరు కూడా ఈ పోరాటంలో మీ పాత్ర మీ స్థాయిలో మీరు కూడా పోషించారు చాలా సందర్భాల్లో. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? అలాగే రాష్ట్రాలే కేటగిరీస్ వైజ్గా చేసుకోవచ్చు అంటూ రాష్ట్రాలకే సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు రాష్ట్రాలు ఇది కరెక్ట్గా అమలు కావాలంటే ఏం చేయాలంటారు?
అందరికీ నమస్కారం. జస్టిస్ చంద్రకుమార్ గారికి, తమ్ముడు రాజశేఖరు, ఇంకో తమ్ముడు గోవింద్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అనేది భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలో ఒక హిస్టారికల్ డెసిషన్ ఇది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక కొత్త మలుపు జరగబోతా ఉంది. అంబేద్కర్ గారు, మహానుభావుడు అంబేద్కర్ గారు ఆశించిన సామాజిక న్యాయము కొత్త పుంతలు దొక్కబోతా ఉంది. అందువల్ల ఈ విజయం అంబేద్కర్ గారి సామాజిక న్యాయ విజయం, ఈ విజయం భారత రాజ్యాంగాన్ని ఎవరి వ్యక్తిగతమైన ఏ కులాన్ని కాదు, ఏ మతాన్ని కాదు, దీనిలో ఈ వర్గీకరణ ఉద్యమాన్ని బీసీలు, ఎస్సీలు, ఓసీలు సమాజం మొత్తం సపోర్ట్ చేసింది. ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్ మీద ఇప్పటివరకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు టెక్నికల్ సబ్జెక్ట్కి టైం తీసుకుంది. అందువల్ల నా మనం ఏంటంటే అందరి విజయం ఇది, సామాజిక న్యాయ అభిలాషులు అందరిది కూడా విజయం ఇది. ఈ సమయంలో దళితులు అందరూ ఐక్యంగా ఉండి బీసీలతో కలిసి అవసరమైతే రాజ్యాధికారం కోసం మనందరం ఫైట్ చేద్దాం, మనందరం అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్దామని అన్ని బీసీలకి, అన్ని ఎస్సీ కులాలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొక సందర్భం ఏంటంటే ఈ పోరాటంలో మందకృష్ణమాది గారు దీన్ని ప్రజా ఉద్యోగం మార్చారు. అంతకు ముందు సదాలక్ష్మి గారు, తర్వాత వెంకయ్యనాయుడు గారు కూడా 79 అసెంబ్లీ సభ్యుడిగా, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీలో మాధవరావు గారు మాదిగా అని చెప్పి ఆయన పాంప్లెట్లు పంచారు అసెంబ్లీలో దూకి. అది పెద్ద గొడవ. ఆ రోజు అసెంబ్లీ లోపలికి వెళ్ళటం ఏంటని చెప్పి పెద్ద గొడవ. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు ఆ రోజు అసెంబ్లీలో. అందువల్ల అలాంటి చరిత్ర, చాలా చరిత్ర ఉంది దీనికి. దీన్ని కృష్ణమాది గారు ప్రజా ఉద్యమంగా మార్చారు, దేశ ఉద్యమంగా మార్చారు. బహుశా ఈ 30 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద సామాజిక ఉద్యమం ఏదైనా ఉందంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమే. అది కృష్ణమాది గారికి ఆ క్రెడిట్ పోతుంది. ఇంకా నెక్స్ట్ అంశం ఏంటంటే ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది. ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ కేటగరైజేషన్ యాక్ట్ని అపీల్ చేసింది. ఇది ఆంధ్ర యాక్ట్, ఇది కంబైన్డ్ స్టేట్ లో ఉన్న ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. అందువల్ల ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా ఇంకా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు. రేపు ఎంసెట్ ఉంది, రేపు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఉంది, రేపు జరగబోయే అడ్మిషన్ అన్నింటిలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పాలి మీ అందరికి కూడా, ఈ దేశంలో అన్ని పార్టీలండి, బీజేపీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ గోస్ టు పొలిటికల్ పార్టీస్ లో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, లల్లు ప్రసాద్ యాదవ్ దీన్ని సమర్థించడం లేదు. డిఎంకే ఆల్రెడీ తమిళనాడు ఇంప్లిమెంట్ చేస్తారు. దీన్ని అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అందరూ వర్గీకరణ సమర్థించారు. ఎక్సెప్ట్ 2 పార్టీలు సమర్థించలేదండి. 2 పార్టీలు ఏమంటే, ఒకటి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్, 2 వైఎస్ఆర్ నాయకత్వంలో జగన్ నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ. ఈ 2 పార్టీలు సామాజిక న్యాయానికి వ్యతిరేకం. వీళ్ళు ఫ్యూడల్ పార్టీలు. దీనికి కావాలంటే మీకు ఎవిడెన్స్ సహా నేను ఇస్తాను. ఈ విషయాలు ఏం జరిగిందో, ఈ వర్గీకరణ విషయంలో ఏం జరిగిందో తమ్ముడు రాజశేఖర్ తెలియదు, నేను చెప్పమంటే డేట్స్ చెప్తాను. రైట్. రాజశేఖర్ గారు, దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి, అందరూ అండగా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మాత్రం సపోర్ట్గా లేవు అని మాణిక్ వరప్రసాద్ గారు చెప్తున్నారు. నేను సార్ చాలా స్పష్టంగా నేను ముందే చెప్పానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ అగెన్స్ట్ కేటగరైజింగ్. ముందే చెప్పారు, ఏబిసిడి దానికి సందర్భించి దానికి వ్యతిరేకం కాదు అని ముందే చెప్పారు. ఎందుకంటే మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు కాబట్టి, దాన్ని మరి కేంద్ర పరిధిలో అంశం, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి రాష్ట్రంలో వ్యతిరేకమే ఉంటుంది, అనుకూలమే ఉంటుంది, ఇంప్లిమెంట్ చేసేది ఏముంటదండి. కేంద్రం నుంచో లేదా సుప్రీంకోర్టు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో మాట్లాడిన మందకృష్ణ మాది కూడా ఈ కామెంట్ చేశారు, క్రెడిట్ చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది, ఆయన యాక్ట్ తేవడం, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నా
లక్కీగా మా అదృష్టం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండటం మాకు అమలుకు ఎలాంటి సమస్య రాదని మందకృష్ణ మాదిగ అన్నారు. చంద్రబాబు నాయుడు కాకుండా వేరొకరు ఎవరున్నా మాత్రం ఖచ్చితంగా సమస్య ఎదురయ్యేది అని మందకృష్ణ మాదిగ కూడా కామెంట్ చేశారు రాజశేఖర్ గారు. 2004 ముందు చంద్రబాబు నాయుడు గారే నేను పెద్ద మాదిగని చెప్పేసి మాదిగల ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ అంశాన్ని తూర్పు తక్కినటువంటి మాట మందాకృష్ణ గారే ఓపెన్ గా చంద్రబాబు నాయుడు గారిని విభేదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అదొకటి అర్థం చేసుకోవాలి. తిరిగి మళ్ళీ ఇప్పుడు 24 ఎన్నికల్లో మళ్ళీ అదే స్లోగన్ తోటి ఈ మాదిగ కమ్యూనిటీని ఏదో ఒక విధంగా హక్కును చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో తిరిగి మరి నేను పెద్ద మాదిగని అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి వర్గీకరణ అనుకూలం అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేసి కొంతమేరకు మద్దతు తీసుకొని విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు అది నేనేమంటానంటే ఇప్పుడు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి? 10 years నుంచి బీజేపీ అధికారంలో ఉంది కదా, 5 సంవత్సరాలు వీళ్ళు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా, ఎందుకు సాధించలేకపోయారు అప్పుడు? అంటే ఎక్కడ కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైన టీడీపీ చెప్పలేదు కదా. 2 టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నప్పుడే చట్టం వచ్చింది కదా సార్. చట్టాన్ని టీడీపీ తీసుకొచ్చింది సార్, నేను దాన్ని కాదంటలేదు. మీరు ఒకటి గమనించాలి, ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని సమర్థిస్తూ తీర్మానాలు పంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. సో దానికి ఎవరు వ్యతిరేకం కాదు, ఏ ఒక్క రాష్ట్రం కూడా. కాంగ్రెస్ వ్యతిరేకమని మాణిక్వర ప్రసాద్ గారు చెప్పలేదు, కాంగ్రెస్ అనుకూలమని చెప్పారు. రాజశేఖర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, ఆయన అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు వ్యతిరేకం కదండి సార్. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, కేసీఆర్ గారు చేశారు సార్. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు చేశారని చెప్పడం లేదు సార్. అలాగే మేమేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఇలాంటి డైరెక్షన్ వస్తే ఖచ్చితంగా చేసేవాళ్ళు. రాజకీయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉండే. రైట్ స్పెసిఫిక్గా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశాన్ని స్పెసిఫిక్గా ప్రస్తావించింది కాబట్టి సుప్రీంకోర్టు. తెలంగాణలో మనం చూసాం, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అటు ఆదివాసీ లంబాడి వర్గాల మధ్య ఈ తరహా ఇష్యూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఈ వెర్డిక్ట్ ఆ సమస్య పరిష్కారానికి ఎలాంటి పరిష్కారం చూపించబోతోంది, ఎలాంటి వే అవుట్ చూపించబోతోంది, దీనిపై జస్టిస్ చంద్రకుమార్ గారు ఏమంటారు? ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై లంచ్ అవర్ డిబేట్ కంటిన్యూ అవుతోంది. చంద్రకుమార్ గారు, ఇందాక నేను ప్రస్తావించాను, ఎస్టీస్కి సంబంధించి కూడా ఇదే సమస్య ఉంది. ఆదివాసీ లంబాడీల మధ్య ఏ స్థాయిలో ఇష్యూస్ జరిగాయో, కొన్ని సంఘటనలు జరిగాయో మనం తెలంగాణలో ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా సార్ట్ అవుట్ చేయొచ్చు, దీనికి పూర్తిగా ఒక పరిష్కార మార్గం దొరికినట్టేనా? అంటే దొరుకుతుందని మనం ఆశిద్దామండి. ముఖ్యంగా ఏంటంటే ట్రైబల్స్ల లోపల ఇప్పుడు గోండులు ఉన్నారు, కులాములు ఉన్నారు, అదేవిధంగా ఏతుందో ఇప్పుడు ఈ లంబాడీలను అందులో చేర్చారు. తర్వాత ఇట్లా రకరకాల, అంటే లంబాడీలలో కూడా రకరకాలైనటువంటి ఒక వర్గాలు ఉన్నాయి అందులో. వీళ్ళల్లో కులాములు చాలా వెనుకబడిన వాళ్ళు, అదేవిధంగా కోయలు కూడా చాలా వరకు వెనుకబడిన వాళ్ళు. ఇప్పుడు లంబాడీలు ఎందుకెళ్ళి మనకు గోండులను పోల్చుకున్నా కూడా గోండుల కంటే లంబాడీలు కొంత అడ్వాన్స్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది ఇవాళ ఉద్యోగాల్లో కానీ మిగతా సందర్భాల్లో కానీ. అలాంటప్పుడు ఎవరికైతే ఇప్పుడు రిజర్వేషన్ యొక్క ఫలితాలు అనేటటువంటిది అట్టడుగున వాళ్ళ కలకు అందాలా అనేది రాజ్యాంగం యొక్క లక్ష్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం కూడా. ఇవాళ ఆ లక్ష్యం మనము నెరవేరాలనంటే ఆదివాసీలలో కూడా ఎవరైతే చాలా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, కోయలు కానీ లేకపోతే మనకు ఒక రకంగా గోండ్స్లలో కొన్ని వర్గాల వాళ్ళకు చెందినటువంటిది, వీళ్ళందరికీ కూడా మనకు అవకాశాలు కల్పించడానికి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు మనకు ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ఎవరెవరికి ఎట్లా ఎంత ఉంది, ఇప్పుడు గోండ్లకు ఎంత ఉంది, లంబాడీలకు ఎంత ఉంది, కులాంలకు ఎంత ఉంది, కోయలకు ఎంత ఉంది, ఈ రకరకాలైనటువంటి ఆదివాసీలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు కూడా ఎవరికి ఎంత లాభాలు వచ్చినాయి, ఎవరు ఎంత ప్రయోజనం పొందినారు, ఎవరు ఇంతవరకు ఏ ప్రయోజనం పొందలేకపోయినారు, మరి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించాలా అనేటటువంటి విషయం ఒక మంచి ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి
అవకాశం అనేది దొరుకుతుంది. ఓకే. అంటే అత్యంత వెనుకబడిన వాళ్లకు, అవకాశాలు రానటువంటి వాళ్లకు, వాళ్ళు ఎస్టీలైనా ఎస్సీలైనా లేక బీసీలైనా ఎవరైనా కూడా అలాంటి వాళ్లకు అవకాశాలు కల్పించడానికి ఇది లెజిస్లేచర్కు అంటే ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉపయోగపడుతుందంట. ఆ విధంగా చేస్తే కనుక అక్కడ కూడా ఒక సరి అయిన విధానాలు, సరి అయిన పద్ధతులను అనుసరించి, సరి అయిన క్రైటీరియా డిసైడ్ చేసి ఆ సరైన క్రైటీరియా ప్రకారంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు ఇది క్రిమి లేయర్ బీసీస్లలో ఉన్నటువంటి విషయం మీ అందరికి తెలిసే. అవును. అయితే ఇదివరకే వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్స్ అనేటటువంటిది కొనసాగించాలా, లేదా ఒక రెండు తరాల నుంచి రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళకు, లేదా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలకి, అంటే ఇప్పుడు వాళ్ళకు కనుక ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళతో కాంపిటీషన్ ఉంటే దట్ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. కానీ వీళ్ళ జాతిలో ఉన్నటువంటి కింది వాళ్ళతో ఒక కాంపిటీషన్ అనేది ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందన్నట్లు. దాని గురించి ఒక సమగ్రమైన ఆలోచన చేసి, సమగ్రమైనటువంటి ఒక పద్ధతిలో రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, మంచి సూచన సార్. రైట్ గోవింద్ నరేష్ గారు, అంటే ఇక్కడ నుంచి ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఒక కీలకమైన లక్ష్యాన్ని అందుకున్నారు. ఇక ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇవన్నీ ఇక రాబోతున్నాయి. ఆల్రెడీ మందకృష్ణ మాదిగ ఆయన ఒక ప్రకటన కూడా చేశారు, ఎక్కడికక్కడ ఆపాలి, ఇక్కడ నుంచి తీర్పు ఆధారంగానే ముందుకు వెళ్ళాలని. ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఇబ్బంది లేదని మాణిక్య ప్రసాద్ గారు సీనియర్ పొలిటీషియన్ ఆయన చెప్పారు చాలా క్లారిటీగా. మీరేమంటారు? ఇప్పుడు సార్ ఈరోజు తీర్పు వస్తున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. తీర్పు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు మీరు అన్నట్టు మాటలు తన ప్రకటన ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. రేపు లేదా ఎల్లుండి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కావడానికి, సుప్రీంకోర్టులో ఇవాళ ఈ నిర్ణయం రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 2 రోజుల పాటు అక్కడ ఉంటారు. అక్కడ నుండి తెలంగాణ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంఆర్పీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి మొత్తం జరిగిన పరిణామాల మీద, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద చర్చ చేసి భవిష్యత్ కార్యాచరణ మీద మందకృష్ణ మాదిగ ప్రకటన చేస్తారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది కొనసాగుతున్నది. దాంతోపాటు విద్యా అడ్మిషన్ల సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత మొట్టమొదటిసారి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఆయన నిబద్ధత మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వభావంలో, ఆయన స్వరూపంలో సంపూర్ణమైన మార్పులు రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాదిగల పక్షపాతిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మాదిగలు వ్యతిరేకంగా మారిండు. అందుకు గత ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో చేసిన ప్రకటన మీద ఆయన నిబద్ధతతో కట్టుబడి ఉంటాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, అధికార పార్టీలు ఉన్నాయి. గతంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ అధికారాలు ఇస్తూ నిర్ణయం జరిగింది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణను తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ఏవైతే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందో వాటిలో కూడా వర్గీకరణ అమలు చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు భర్తీ కాబోతున్న ఉద్యోగాలకు సంబంధించినవి కూడా క్లారిటీ ఇచ్చారు. నోటిఫికేషన్ ఆల్రెడీ ఉన్నవి, వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ముఖ్యమంత్రి. ఇంకా అందులో ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు కొంచెం కమిటెడ్గానే మనం చూడాలి. అక్కడి వరకు అమలు కానప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడదాం. గోవింద్ గారు 100% దాన్ని ఇమీడియట్గా అమల్లో తీసుకొని నిరూపించుకోవాలంటున్నాం అంతే. రైట్. మాణిక్య ప్రసాద్ గారు, ఇప్పుడు అమలు విషయం అనేది అత్యంత కీలకం. రాష్ట్రాలకే రైట్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు ఎవరు ఏంటి అనేది ఏ విధంగా గుర్తించాలి? ఇప్పుడు బీసీలో క్రిమిలేయర్ ఉన్నట్టుగా ఇక్కడ క్రిమిలేయర్ లాంటివి ఏమైనా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందా? ఈ విషయంలో మీరు చేసే సూచనలు ఏంటి? మీరు ఏ విధంగా భాగస్వామ్యం అవుతారు? ఇదిగోండి, ఇప్పుడు నా దగ్గర 562 పేజీల జడ్జిమెంట్ నా దగ్గర ఉందండి. ఎస్ సార్. జడ్జిమెంట్. ఎస్ సార్. ఈ జడ్జిమెంట్ని నేను ఎట్ ఏ గ్లాన్స్ చూశాను నేను. దానిలో వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఈజ్ క్రిమి లేయర్ అబ్జర్వేషన్ కూడా ఉంది. బట్ బేసిక్గా ఫండమెంటల్గా సీజే చంద్రచూడ్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేదే ఫండమెంటల్ జడ్జిమెంట్. అవును సార్. అనేక సూచనలు ఉన్నాయి దాంట్లో.
అందువల్ల నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా టెక్నికల్గా ఇష్యూస్ ఏమి లేవు. ఆ చంద్రకుమార్ గారికి తెలుసు. ఈ రోజు నుంచే ఉభయ రాష్ట్రాలు, ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చింది ఈ రోజు నుంచి. వెంటనే ఒక జీవో ఇష్యూ చేసి ఆ చట్టం బేస్ చేసుకొని ఈ రోజు నుంచే వర్గీకరణ అమలు చేయొచ్చు. ఎలాంటి ఆలస్యం లేదు. ఆల్రెడీ జనాభా లెక్కలు ఉన్నాయి, ఎవరికి పర్సెంటేజ్ ఎంత ఉందో అంత లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం జీవో ఇష్యూ చేయండి. ఇప్పుడు రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఉందండి, తెలంగాణ ఉందండి. తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు, మాదిగలకు వస్తుంది. ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉంటారు, మాల వర్గానికి ఎక్కువ రిజర్వేషన్ వస్తాయి. దాంట్లో మాకేం అభ్యంతరం లేదే. మాలలు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి. నేనేమంటున్నానంటే దానికి ఆలస్యం చేయొద్దు. దానికి ఏమి పెద్ద స్టడీ అవసరం లేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవో ఇష్యూ చేయమంటే వెంటనే జీవో ఇష్యూ చేస్తుంది. చట్టం ఉంది కదా, చట్టం చేయాల్సిన పని లేదు. చట్టం ఉంది, జనాభా లెక్కలు ఉన్నాయి. ఓన్లీ గవర్నమెంట్ ప్రొసీజరే, జీవో ప్రొసీజరే. అవును, సుప్రీంకోర్టు చెప్పేసింది. అదే ఇట్ ఈస్ సింపుల్. 1 డేలో ఇష్యూ చేయొచ్చు. 2 రాష్ట్రాలు 1 డేలో ఇష్యూ చేయొచ్చండి. అందువల్ల దాని గురించి ఆలోచించి ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే దళితులంతా కలిసి, మాలా మాదిగలంతా కలిసి రాజ్యాధికారి కోసం, ఇంకా బీసీలతో కలిసి, మా చంద్రకుమార్ గారితో కలిసి, మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిసి మేము రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి. ఇది మా ఎజెండా. మాణిక్వర ప్రసాద్ గారు, మీ ఎజెండా మంచిదే, మీ లక్ష్యం మంచిదే. కానీ ప్రధాన పార్టీలన్నీ ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తున్నాయి కదా, బీసీలని కానీ ఎస్సీ ఎస్టీలని కానీ. దీంట్లో ఆల్రెడీ నలిగిన ఇష్యూ అండి. దీంట్లో పెద్ద ఇష్యూ ఏమి లేదు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇష్యూ లేదు, టీడీపీకి ఇష్యూ లేదు, బీజేపీకి లేదు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ ది పార్టీ, ఇన్ ది డిస్కషన్స్. ఓన్లీ ఇద్దరికే, 2 పార్టీలకే దీంట్లో సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే ఫ్యూడల్ పార్టీలు కదా. వైసీపీ ప్యాలెస్ నుంచి రావాలి, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ నుంచి రావాలి. ఈ 2 పార్టీల నిర్ణయాలు రావడం కొంచెం కష్టం. అంతేగాని మిగతా పార్టీలకి ఇబ్బంది లేదు. అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అది కేంద్రం పరిధిలోనిది. సుప్రీంకోర్టు కానీ కేంద్రం కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము శిరసావహిస్తామని చాలా స్పష్టం చేశామని రాజశేఖర్ గారు ఇందాక ఒక వివరణ ఇస్తున్నారు వైసీపీ నుంచి. అదే నేమండి, రాజశేఖర్ గారికి నా తమ్ముడు, ఆయన గురించి నేనేం చెప్పను, కానీ ఆయన చెప్పలేడు ఇప్పుడు బహిరంగంగా. నేనున్నాను, ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. ఆ పార్టీ సామాజిక న్యాయానికి వ్యతిరేకం అండి. మాకు తెలుసు ఏం జరిగింది తెలుసు. అందువల్ల దాని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, వాళ్ళ అవసరం కూడా లేదు. కానీ నేను అనేది ఏంటంటే బేసికల్గా వాళ్ళు ఫ్యూడల్ పార్టీలు, సామాజిక న్యాయం ఒప్పుకోరు వాళ్ళు. చెప్పండి సార్. సామాజిక న్యాయాన్ని ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు పాటించినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది అందరికి తెలుసు. సామాజిక న్యాయం గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది. సామాజిక న్యాయం జరగకపోతే ఈ అట్టడుగు వర్గాలు 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారంటే అది కేవలం బలహీన వర్గాల ప్రజలు మాత్రమే అనేది నేను చెప్పదలుచుకున్నా. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ముందు నుంచి నా వాదన ఒకటే వాదన, మేము దానికి వ్యతిరేకం కాదు. ఫ్యూడల్ పార్టీ అనేటువంటి దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తా ఉన్నా. అన్న మాటలకి నేను విభేదిస్తా ఉన్నా నేను. ఎందుకంటే మీరు చూశారు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పంపకాల్లో, పదవుల పంపకాల్లో కానీ ఏ విధంగా ఈ వర్గాలకి ఏ విధమైనటువంటి అవకాశాలు ఇచ్చింది. 50-60% ఇదే వర్గాలకి ఇవ్వబట్టే కదండి. అగ్రవర్ణాల్లో కొంత వ్యతిరేకత వచ్చి పార్టీకి వ్యతిరేకంగా పోయారంటే ఈ అట్టడుగు వర్గాలని హక్కును చేర్చుకోబట్టే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం. అది కూడా కదండి ఒకటి. మిగిలిన వర్గాలన్నీ ఒకటి అయిపోయినాయి కదా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలని జగన్మోహన్ గారు ఎప్పుడు అన్నారు. ఇతర వర్గాలన్నీ కూడా మరి ఏకతాటిపైకి వచ్చిన సందర్భాన్ని మనం చూసామా? ఎందుకంటే ఈ వర్గాలను అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా గత 5 సంవత్సరాల్లో ఈ వర్గాల్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు మాణిక్వర ప్రసాద్ గారు రెస్పాండ్ అవుతున్నారు. మాణిక్వర ప్రసాద్ గారు మాట్లాడండి సార్.
నేను అనేది ఏంటంటే ఈ విషయం మీద ఏది ఈ పార్టీల ఫ్యూడల్ పార్టీల గురించి Yes, sir. ఇంకో డిబేట్ లో మాట్లాడదాము. అబ్సల్యూట్లీ సార్. ఇంకో రోజు డిబేట్ పెట్టండి, మాట్లాడదాము. నేను అన్ని విషయాలు బయట పెడతాను. Okay. తమ్ముడు పిలవండి, నేను కూర్చుంటాను, మాట్లాడదాం, వివరాలని మాట్లాడదాం. Okay. ఈ రోజుకైతే వైసీపీ యొక్క పాత్ర దీనిలో ఏం లేదు, జీరో. వాళ్ళు చెయ్యరు, వదిలేసేయండి. కేసీఆర్ పాత్ర లేదు, తీసేయండి. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇంప్లిమెంట్ చేద్దాం. దట్ సపరేట్ డిబేట్ పెడదాం. ఏ పార్టీ కేటగిరీ ఏంటి, ఏ పార్టీ లక్షణాలు ఏంటి, ఎవరేం చేశారు, ఎందుకు ఇచ్చారు, ఆ విషయాలు నేను మాట్లాడతాను. మీరు రాజశేఖర్ని పిలవండి. ఓకే సతీష్ గారు, రాజశేఖర్ గారు, దీనిపైన ఖచ్చితంగా నేను చర్చకి వెనకడుగు వేయటం లేదు, ఈ సందర్భం కాదు, ఒకరోజు నేను చర్చకి సిద్ధమే అని ఓపెన్గా మాణిక్య ప్రసాద్ గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అది మా అదృష్టం అని మాణిక్య ప్రసాద్ గారే కాదు, మందకృష్ణ మాది కూడా కొద్దిసేపటి కిందట ఢిల్లీలో ఇదే ప్రకటన చేశారు. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన చట్టం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాలి, మా యాదృచ్ఛికమో అదృష్టమో తెలియదు కానీ ఉన్నది కాబట్టి మాకు సమస్య లేదు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ తరపున ఆల్రెడీ మేము ఒక అడ్వకేట్ని కూడా పెట్టాము, లూత్రా అడ్వకేటు ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ ఎస్సీ వర్గీకరణ అంశంకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారని అసెంబ్లీ సాక్షిగా మాదిగ సమాజ వర్గానికి చెందిన మంత్రి దామోదర్ రాజనరసింహ అలాగే ముఖ్యమంత్రి ఇద్దరు ప్రకటనలు చేశారు. అంటే ఇద్దరు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీ కోరుకుంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు అమలు దిశగా. కానీ దీనికి ఎవరు కమిటెడ్గా చేశారు, కమిటెడ్గా చేయలేదని దానిపైన ఒకరోజు నేను ఎప్పుడైనా చర్చకు సిద్ధమై నేను వెనకడుగు వేయట్లేదని వరప్రసాద్ గారు అంటున్నారు. సార్ ఏం పర్వాలేదు సార్. ఇప్పుడు మొన్నటి వరకు అన్న వరప్రసాద్ అన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా కోర్టులకు వెళ్ళారు. ఏ విధంగా పోయినా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టుకి అనేక సందర్భాల్లో అనేక సార్లు సుప్రీంకోర్టులకు వెళ్ళారు ఇదే అంశం మీద. అంటే అక్కడ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఏం జరిగిందో నేను చెప్పగలను అంటున్నారు. ఖచ్చితంగా సార్, ఇప్పుడు దాని చర్చ పెడదాం. కానీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను. పార్టీ తరపున వెళ్ళలేదంటున్నారు రాజశేఖర్ గారు, పార్టీ తరపున వెళ్ళలేదంటున్నారు. సరే ఏ విధంగా పోయినా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మేము పార్టీ తరపున వెళ్ళాం మేము భావిస్తా ఉన్నాం. సరే అది అలా ఉంది. కానీ మీరు ప్రారంభంలో కాదు మీరు ప్రారంభంలో చేసిన వ్యాఖ్యకి దీనికి కాంట్రడిక్షన్ ఉంది. మీరు ప్రారంభంలో ఏమన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి ఇక్కడికి రాలేదు, దళిత అది మాదిగా ముద్దుపెట్టుగా వచ్చానని. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, మాణిక్య ప్రసాద్ గారు ఏ విధంగా వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని లింక్ చేయడం కరెక్టేనా? అంటే లింక్ చేయడం అని కాదండి, పార్టీలు అప్పుడు ఉన్నారు కాబట్టి నేను నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మాట్లాడుతున్నాను సార్. మీరు ఒకటి గమనించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాకు వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. రాజశేఖర్ గారు ఓకే ఒక్క నిమిషం ఇప్పుడు ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో వద్దని చెప్పారు. నుంచి ఎప్పుడైతే డెసిషన్ వచ్చిందో వరప్రసాద్ గారు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు ఒక్క నిమిషం వరప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం చాలా కీలక విషయం ఏదో చెప్తున్నారు. మాణిక్య వరప్రసాద్ గారు చాలా కీలక విషయం చెప్తున్నారు. ఒకే మాట సార్, సుప్రీంకోర్టు నుంచి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో నేను ఇమ్మీడియట్ గా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు స్పందించడం, అసెంబ్లీలో మాట్లాడటం, అది ఇంప్లిమెంట్ చేస్తానంటాం, అదే కాకుండా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తానంటాం, ఇమ్మీడియట్ గా అది ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు. కానీ ఈ రోజుకి ఏపీ గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. అది ఇమ్మీడియట్ గా స్పందించాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు వేసినటువంటి 16,000 ఉద్యోగాలు డిఎస్సీ ఆల్రెడీ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్టే ఇక్కడ చట్టం ఉంది, ఇక్కడున్న చట్టాన్ని అప్పట్లో కోర్టు కొట్టేసింది. కోరుతున్నాను. అది ఇందాక మాణిక్య వరప్రసాద్ గారు చెప్పింది. మాణిక్య వరప్రసాద్ గారు ఇందాక మీరు ఏదో చెప్తున్నారు, సుప్రీంకోర్టులో వద్దన్నారు అని అదేదో చెప్తున్నారు. నేను పార్టీలో ఉన్నప్పటికీ నేను నా వ్యక్తిగత ఇక్కడ మాదిగ జన సేవా సమితి తరఫున నేను ఒక అడ్వకేట్ని పెట్టి, ఒక సీనియర్ అడ్వకేట్, ఈరోజు సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్లో కోర్టు చేసిన అడ్వకేట్ గోపాల్ శంకరన్, ఆయన పెట్టుకుని నేను ఆర్గ్యూ చేయించాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కడే అడ్వకేట్ని పెట్టాను, ఆర్గ్యూ చేయించాను. అప్పుడు వెళ్ళినప్పుడు పార్టీ నుంచి నాకు చెప్పారు, నువ్వు వెళ్ళవద్దు, నువ్వు పట్టించుకోవద్దని చెప్పారు. అది రాజశేఖర్ తెలియదు, తెలుసు. తర్వాత మాట్లాడదాం, ఎందుకు ఈ గొడవ ఇప్పుడు. రాజశేఖర్ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యూర్లీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమా సార్? ఆ మాట
ఎప్పుడైనా ఒక కాదు, అది ఫ్యూడల్ పార్టీ అండి. మేము ఎప్పుడైనా విడుదల చేసామా చెప్పండి సార్. మేము ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని చెప్పామా? అంటే రాజశేఖర్ గారు అంటే వ్యతిరేకం అని చెప్పకపోయినా ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తానంటే వద్దని అన్నారంటే దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్? కాదండి, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్? ఇంకా ఆ విధంగా మాట్లాడుతున్నారు. దానికి నేను సమాధానం నేను ఎలా చెబుతాను సార్? అది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆ మాట అన్నారు. కానీ పార్టీ నిర్ణయం అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు మాకు కూడా మాట్లాడతారు కదా, మాతో కూడా మాట్లాడితే పార్టీ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, దానికి అనుగుణంగా రాజశేఖర్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగాలి. రాజశేఖర్ గారు మేము అధికారం రాజశేఖర్ గారు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు ఆల్రెడీ ఒక్క నిమిషం మీ దీని మీద రెస్పాండ్ అవుతున్నారు వరప్రసాద్ గారు. రాజశేఖరు మేమందరం ఒకరోజు ఈ విషయం మాట్లాడుతుంటే సజ్జల రాజశేఖర్నే తిట్టాడు, నువ్వు అరబాకు నోరు మూసుకొని చెప్పాడు. లేదండి, ఓకే రాజశేఖర్ అంతలా మాట ఆయన ఎందుకంటారండి? నన్ను అంటారండి ఆ మాట. అంటే నేను ఏ ఒక్కరన్నా ముఖ్యమంత్రి స్థాయిలో మనిషి అన్నా కూడా నేను ఓర్చుకునే మనిషి. అందరూ ఉన్నారు చాలా మంది ఉన్నారు అనేటువంటి మాట ఆయన అనలేదు. అలా అంటే కూడా నేను కామ్కుంటే మనిషిని కాదు. నేను ఎవరిని లెక్క చేయను. అగౌరవం జరిగిన తర్వాత నేను ఎవరిని కాబట్టి ఆయన ఆ మాట అనలేదు. నేను అంతవరకు సజ్జలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు. అది దాన్ని ఆయన నైస్ గా మాట్లాడారు. అది తప్పితే కట్టుగా ఆ విధంగా మాట్లాడలేదు తప్పితే ఆయన ఇప్పుడు వర్గీకరణ అంశాన్ని వివాదం చేయొద్దు అనే రాజశేఖర్ ఇప్పుడు వివాదం చేయొద్దు అని మాట్లాడారు. కానీ అనవసరమైన డిబేట్ కానీ గట్టిగా మాట్లాడావు. నేను మాట్లాడాను, నేను కాదంటలేదు. ఇప్పుడు కాకపోతే ఆ అంశం ఇప్పుడు వద్దు అన్నారు ఆయన అంతవరకే. ఇప్పుడు నన్ను వేరే విధంగా మాట్లాడితే నేనే కామ్ గా ఉండే వ్యక్తిని కాదు. కాంప్రమైజ్ కాను. నా ఈగో దెబ్బతిన్న తర్వాత కాబట్టి నేను ఆ మాట ఆయన దాంట్లో మీరు మాట్లాడారు, వరప్రసాద్ గారు చెప్పారు. హలో అంటే మాణిక్ ప్రసాద్ గారు ఆ ఇష్యూని పక్కన పెడదాం. అంటే ఇంక ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు అన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే మీ ఇనిషియేటివ్ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎవరు రెస్పాండ్ అవ్వలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే శ్రీశైలం నుంచి మాట్లాడారండి. శ్రీశైలంలో ప్రెస్ మీట్ పెట్టి నేనే చేశాను, నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. చూద్దాం, వెంటనే ఈ రోజే లేకపోతే రేపు ప్రభుత్వం జీవో ఇష్యూ చేయొచ్చు. డన్ సార్. అయితే ఒకటి క్లారిటీ వచ్చింది, డిమాండ్ చేస్తున్నాడు. రైట్ ఒక్క నిమిషం క్లారిటీ అయితే వచ్చింది. శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. ఆ చట్టాన్ని అలాగే రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అమలుకి ఎలాంటి ట్రూ స్పిరిట్ తో ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ సార్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ జస్టిస్ చంద్రకుమార్ గారు, థ్యాంక్ యూ గోవింద్ నరేష్ గారు. మనం చూస్తున్నాం అటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీం ఇచ్చిన ఆ చారిత్రాత్మక తీర్పు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో గతంలో చట్టం తెచ్చినప్పుడు ఆ చట్టంకి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి అక్కడ ఇంక చట్టం ఇప్పుడు ఆటోమేటిక్గా అమల్లోకి వచ్చినట్టే. దీనికి స్పెషల్గా ఒక జీవో ఇస్తే సరిపోతుందని మాజీ మంత్రి మాణిక్ వరప్రసాద్ చెప్తున్నారు. అలాగే శ్రీశైలం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి కింద దీనిపై రెస్పాండ్ అయ్యారు. అలాగే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చుంటే దీన్ని అమలు చేసే విధంగా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమలుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని మనం కూడా కోరుకుందాం. అలాగే అంతకు మించి ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఆదివాసీ వర్సెస్ లంబాడి వర్సెస్ అలాగే కొన్ని ఉపకులాల మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి సార్ట్అవుట్ చేయడానికి కూడా అది అత్యంత కీలకమైనది. అయితే ఈ క్రిమిలేయర్ అనేది ఇక్కడ ప్రస్తావించాలా లేదన్న దానిపైన కూలంకషంగా దీనిపైన దృష్టి పెట్టాలని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక రకంగా భారత సామాజిక చరిత్రలో ఇది ఒక మలుపు అన్న విషయం అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ ఫలాలు ఖచ్చితంగా అనుకున్న వర్గాలకి అందాలని కూడా 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.